కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మన మహానాడులో గాని, మీటింగ్‌లో గాని చంద్రబాబు నాయుడు గారు పదే పదే మేము అధికారంలోకి వచ్చాక రైతులందరూ ఆనందంగా ఉన్నారన్నారు. నిజంగా రైతులు ఆనందంగా ఉన్నారా? ఇవాళ రాష్ట్రంలో రైతులు పండిన గిట్టుబాటు ధర లేక పండిన పంటకి ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో పంటలు అన్నింటినీ కూడా పండటానికి కావాల్సిన ఎరువులు సప్లై చేయడం కానీ, వాళ్ళ మౌలిక వసతులు కల్పించడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కల్పించడం కానీ, అట్లాగే పంట నష్టపోతే బీమాలు ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ రైతు పక్షపాతులుగా పనిచేయడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గిట్టుబాటు ధర అనేది వరికి మద్దతు ధర ఉందా, మొక్కజొన్నకు మద్దతు ధర ఉందా, ఇవాళ మామిడికాయ ఏది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కొనాల్సిన మామిడికాయని ఇవాళ రోడ్ల మీద టన్నులు పారేయటం జరుగుతుంది. అంటే వీటి రైతులు పండించిన ఆరుగాలం పంట పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఇవాళ రోడ్డు మీద పారబోసే పరిస్థితి వాళ్ళ రైతుకి ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నాం. కానీ గతంలో ఆర్బీకేలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇదే ఆర్బీకే వ్యవస్థ ఈ కూటమి ప్రభుత్వంలో ఉందంటారా? ఎక్కడుంది? ఇవాళ కూటమి ప్రభుత్వంలో రైతులకి చాలా ద్రోహం జరుగుతుంది. ఇవాళ వాళ్ళకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా లింక్ చేసుకుని ఏ యూరియా కానీ డిఏపి కానీ పంటలకు కావాల్సినటువంటి ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. అది ఆన్లైన్లో నమోదు చేసుకోవటం వల్ల నిజమైనటువంటి రైతులు నష్టపోతున్నారు. నెక్స్ట్ కౌలుకి ఇవాళ కౌలు రైతులు మన రాష్ట్రంలో ఎక్కువ. వాళ్ళ రక్షణ కోసం గతంలో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసి లోన్లు ఇచ్చి వాళ్ళ పంటలు పండించుకోవటానికి కూడా పనిచేయడం జరిగింది. కానీ వాళ్ళ కౌలు రైతుకి ఒక ఎకరం ఒక బస్తా యూరియా వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ లేవు. అంటే రాష్ట్రంలో ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది. గతంలో చూస్తే అయ్యా మాకు విద్యుత్ కావాలి పంటలు పండించుకోవాలని అంటే బషీరాబాగ్లో కాల్పులు జరిపి రైతులను పట్టుకుపెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కరెంటు తీగల మీద బట్టలు వేసుకున్నటువంటి దాఖలాలు ఆ రోజుల్లో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇన్పుట్ సబ్సిడీ లేదు, బీమా లేదు. తుఫానుకి ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాలకు సంబంధించి ఎలాంటి బీమా సౌకర్యం కల్పించడం, నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వాణిజ్య పంటలు పండిస్తుంటే చూస్తున్నాం. బొప్పాయికి మద్దతు ధర ఉందా? అలాగే బత్తాయికి ఉందా? మామిడికి ఉందా? టమాటోకి ఉందా? ప్రతి ఒక్క రైతు కూడా ఆరుగాలం పండించిన పంట అంతా కూడా రోడ్డు పాలు చేసేసి రేవుల పాలు చేయటమే తప్ప రైతుకి మద్దతు ధర ఈ ప్రభుత్వంలో లేదు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు నడుస్తుందని చెప్తున్నాను.